హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన గూడూరు మార్కెట్లో మన సబ్స్క్రైబర్కి అనేది కర్నూలు నుంచి అయితే మన అన్న వాళ్ళు అయితే వచ్చారు. ఈ మనకి పిల్లలు అనేది చాలా తక్కువ బ్రదర్. ఇక్కడ ఓన్లీ పిల్లలు నేను అన్న వాళ్ళకి ఫోన్లో కూడా చెప్పాను, అన్న మనకి తక్కువ పిల్ల అంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ పడుతుందని చెప్పాను. అయినా కూడా అన్నవాళ్ళు జస్ట్ ఇక్కడ 13 పిల్లలే కదా, ఇక్కడ వచ్చేసి మనకి 13 పిల్లలు మాత్రమే అన్నవాళ్ళు అయితే తీసుకున్నారు. కింద వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే వేరే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ అక్కడ వెళ్ళాను. ఇక్కడ ఈ లోపల బండికి అనేది లోడ్ చేశారు. మన అన్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు. ఈ 13 పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది, ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఎక్కువ పడింది కదా, ఎందుకంటే మనకి 50-60 పిల్లలు వేసుకున్నా అదే ట్రాన్స్పోర్టు, 10-12 పిల్లలు తీసుకెళ్ళినా అదే ట్రాన్స్పోర్ట్. అన్న వాళ్ళకి ఫోన్లో ముందే చెప్పాను, అయినా కూడా పర్లేదన్నా మాకు పిల్లలు కొద్దిగా రీజనబుల్ రేట్కి అనేది ఇప్పాను. పిల్లలు కూడా మనకి రీజనబుల్ రేట్కే ఇప్పించాను. పిల్లలు కూడా మనకి 3 months 4 months మధ్యలో బ్రదర్, 3 months 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇది మనకి జత ప్రైజ్ ఎంత పడింది, అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. తర్వాత ఇదే వీడియోలోనే మనకి 4 నెలలు 5 నెలల పిల్ల అనేది 44 పిల్లలు అయితే మన అన్న వాళ్ళకి ఇప్పించున్నాను. అన్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఆ 44 పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది, లైవ్ వెయిట్ ఎంత వస్తాయని నేను ఆ వీడియో ఇదే వీడియోలో వస్తుంది. లాస్ట్ వరకు చూస్తారంటే అర్థమవుతుంది. బ్రదర్ ఒకసారి ముందుకు రండి. బ్రదర్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, అడ్రస్ తెలంగాణ పక్కన మీ జిల్లా గద్వాల్ జిల్లా వస్తుంది. గద్వాల్ జిల్లా వెనక్కి మీకు రాడు బ్రదర్, వెనక్కి కెమెరా ముందుకు రాలేకపోయినా అంటే నేను ఫోన్లో కూడా చెప్పాను అన్న మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుద్దని కూడా. ఓకే, మనకి 13 పిల్లలు తీసుకున్నాం. ఈ 13 పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది మీరే మాట్లాడండి, ఏం కాదు. అంటే 13,500 పడింది మనకి. ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది మాత్రం మామూలుగా అయితే 16,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్. కర్నూలు అంటే 16,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్. ఇంకా మనం డైలీ వెళ్ళే బండి కాబట్టి మనం వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మనం కూడా తగ్గించాము. కాబట్టి ఎప్పుడైనా సరే కొనేటప్పుడు 2-3 కలిసి వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ అనేది కలిసి వస్తుంది. ఇప్పుడు పిల్లకి మనకు 1000 రూపాయలు పడుతుంది, ఒక పిల్లకి 1000 రూపాయలు అనేది పడుతుంది. అదే మీరు 50-60 పిల్లలు వేసినా కూడా అదే ట్రాన్స్పోర్ట్ ఉంది. కాబట్టి నేను మీ ఫోన్లో కూడా చెప్పాను, సరే అయినా పర్లేదు. మీరు వెళ్ళిన తర్వాత కొద్దిగా మీరు ఫామ్ అంటున్నారు కదా, ఫామ్లో మీరు మేత ఎడ్యులేషన్ అయ్యి అంటున్నారు కాబట్టి కొద్దిగా ఒక 2 రోజులు లేదంటే ఒక వారం రోజులు బయట అలా తిప్పండి. ఎందుకంటే మనకి పిల్లలు ఎందుకంటే ఇక్కడ అలవాటు పడి ఉండే బయట తిరిగి అలవాటు, ఒక్కసారిగా ఫామ్లో పెట్టామంటే డల్ అవుతాయి, దిగులు పడతాయి ఏంటి అనేది. బట్ అంటే ఉదయం సాయంత్రం దాకా తిప్పాల్సిన అవసరంలా, ఉదయం ఒక 2 గంటలు సాయంత్రం ఒక 2 గంటలు అనేది కొద్దిగా తిప్పండి. ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా, అన్న పిల్లలు ఏదైనా హెల్త్ బాగాలేదు ఏదైనా ఉన్నా, మీకు ఏం తెలియదు అంటున్నారు కాబట్టి ఏ డౌట్ ఉన్నా నా నెంబర్ సేవ్ చేసుకో, కాల్ చేయి. ఖచ్చితంగా నీకు ఏ డౌట్ ఉన్నా నేను కాల్ చేస్తాను. మీకు మెడిసిన్స్ కానీ వాటిలో ఏదైనా దానా కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, ఓకేనా? ఓకే, మనం డ్రైవర్తో ఒకసారి ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా? అన్న మనకి రేట్ చెప్పారు కదా, 13,500 పడ్డాయి. 13 పిల్లలు తీసుకున్నాం. 3 నెలలు 4 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. మ్యాక్సిమం 13-14 కిలో లైవ్ వెయిట్ వస్తాయి. 13-14 కిలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. పిల్లలు కూడా నేను చిన్న పిల్లది వద్దని చెప్పాను, ఎందుకంటే మనకి మీరు పెట్టే ఇది సూపర్ నేపరు ఇవన్నీ అరుగుదల చేసుకోండి, మనకి ఇలాంటి పిల్ల అయితేనే సెట్ అవుతుంది, ఓకేనా? ఓకే బ్రదర్, మొదరా ఈ అన్న ఫోన్ చేస్తున్నాడే. బ్రదర్ మన పేరు అంటే అన్న మన కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు కాబట్టి అన్న మన బ్యాక్ సైడ్ అయితే మాట్లాడుతున్నా. వినోద్ మన అందరూ మీ ఊర్లో అందరికి చూపించు, యూట్యూబ్లో వస్తున్నాని వెంకీ మనబోటి యూట్యూబ్ ఛానల్ కొట్టు, నువ్వు కూడా చూపి మేము మార్కెట్లో వీడియోలో అనేది వస్తున్నామని. బ్రదర్ మీరు రండి ఒకసారి వెనక సైడ్. మీ పేరేం బ్రదర్? నా పేరు సురేష్. ఓకే, మనం స్టార్టింగ్ నువ్వు కొత్త అంటున్నావు ఒకటి చిన్నగానే పెట్టుకోవాలి, అందుకనే తర్వాత అదే తక్కువతోనే స్టార్ట్ చేసుకోవాలి, కొన్ని అనుభవాలు వస్తాయి. తర్వాత మీరు 20 తీసుకున్నా 30 తీసుకున్నా ఆటోమేటిక్గా ఇంకొద్దిగా అనుభవం అనేది వచ్చేస్తుంది. ఒకేసారి 50, 60, 70 పెట్టేసి అందుకనే తక్కువ చేసుకునేది, మనకి అనుభవం లేదు కాబట్టి స్టార్ట్ చేసుకుని తర్వాత కొద్దిగా మీకు అనుభవాలు వాటికి ఏ ప్రాబ్లం వస్తుంది, ఏ టైంలో ఏం చేసుకోవాలని మీకు ఒక అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు మీకు 20 కానీ 30 కానీ 50 కానీ అప్పుడు బడ్జెట్ని బట్టి మనం తీసుకుంటే బాగుంటుంది, ఓకేనా? ఓకే బ్రదర్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి, ఒకసారి మనం డ్రైవర్తో మాట్లాడదాం, ఓకేనా? మనకి ఈ బండికి అనేది మామూలుగా 60 పిల్లల నుంచి 70 పిల్లలు అదే సైజు పిల్లలు, మనకి 3 months 4 months పిల్లలు అయితే 60 నుంచి 70 పిల్లలు 80 దాకా కూడా వేసుకోవచ్చు. కానీ 80 వేసినా 70 వేసినా 10 వేసినా 5 వేసినా సరే మన ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటే ఉంటుంది. మీరు ఎన్ని పిల్లలు వేసుకున్నా సరే ఫుల్గా లోడ్ వేసినా అదే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, 10-5 వెళ్ళినా అదే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది.
మనం కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు తక్కువ బాడుకి వెళ్తున్నాడు అంటే మామూలుగా 16,000 రూపాయల బాడుగా. మామూలుగా కర్నూలు అంటే మనకి అప్ అండ్ డౌన్ అనేది 800 కిలోమీటర్లు వస్తుంది. కానీ మనకి ఇక్కడి నుంచి మన తక్కువ పిల్లలే కాబట్టి మనకు కూడా డైలీ వెళ్ళే అతనే కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అన్న వాళ్ళకి కూడా అంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఎంతో ఒకసారి అయితే మాట్లాడదాం. గూడూరు సంత నుంచి కర్నూలుకి మామూలుగా కిలోమీటర్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తాము. కిలోమీటర్లు కాబట్టి 16,000 అవుతుంది. 16,000 అవుతుంది. కానీ అన్న వాళ్ళు తక్కువే కొన్నారని చెప్పి 13,000 ఒక 3,000 మనమే చెప్పాము. ఎందుకంటే పిల్లలు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి. సర్లే మనం ఏంటంటే వచ్చినప్పుడు ఒకవేళ ఉన్నప్పుడు మనం వెళ్ళొచ్చు, లేనప్పుడు కూడా మనం కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనల్ని నమ్మి ఇంత దూరం వస్తున్నారు. అందుకని మీరు చెప్పారనే చాలా తక్కువకి వెళ్తున్నాం. అదే మామూలుగా. సరే నువ్వు ఇంటికి వెళ్ళేసిన తర్వాత బోనైనా తీసుకెళ్ళు. ఎందుకంటే అదే రూట్ కాబట్టి మనకి తీసేసుకొని బయలుదేరండి. ఇంకేముందిలే, ఇంకా చిన్నగానే వెళ్ళండి. అదేముంది, పిల్లలు లోడ్ ఏం లేదు కదా మనకి. సరే జాగ్రత్త అయితే. ఓకే బ్రదర్, ఓకేనా, ఖచ్చితంగా అన్న. ఓకేనా. ఈ బండి అనేది మనకి కర్నూలు అనేది పంపిస్తున్నాం. ఇంకొక బండి అనేది లోడ్ చేస్తున్నాం. 44 పిల్లలు అనేది అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది చెప్తాను. అది కూడా మీరు చూసారంటే కంప్లీట్గా ఆ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ కొంచెం గట్టిగా. సూర్యాపేట జిల్లా తెలంగాణ. అన్న మన పేరు మన్సూర్. అన్న మన పేరు అడ్రస్ చెప్పండి అన్న. ఆత్మకూరు అంటే ఆత్మకూరు అంటే మామూలుగా కొన్ని ఆత్మకూరులు ఉన్నాయి మా సైడ్. ఓకే, అక్కడ ఎస్ అంటే డిస్టిక్ ఏదో వస్తుందన్నా? సూర్యాపేట. ఓకేనా, ఓకేనా. మనం మొత్తం టోటల్ ఎన్ని 77 పిల్లలు తీసుకున్నాం. 2 బ్యాచ్లుగా తీసుకున్నాం. 2 బ్యాచ్లు అయితే మనకైతే ఒక 44 పిల్లలు ఉదయాన్నే మనం 6-6:30 కల్లా కొన్నాం. అవి వచ్చేసి 4 నెలలు 5 నెలల పిల్ల. అవి మనకి ఆ బ్యాచ్ రేట్ ఎంత పడిందన్న జత? అది సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ కొన్నాయి 14,800 వచ్చి 44 పిల్లలు అనేది మనం 14,800 అయితే ఫస్ట్ బ్యాచ్ 44 పిల్లలు అయితే తీసుకున్నాం. రెండో బ్యాచ్ అన్న మనం 33 పిల్లలు తీసుకున్నాం. 15,000 కొన్నా అన్న. మార్కెట్ రేట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? మనం ఉదయం నుంచి చూసాము. మార్కెట్ రేట్ ఎలా ఉన్నాయి అంటే నిన్న వారం కంటే ఈ వారం కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది. ఏం పెరగలేదు నాకు తెలిసిన. పిల్లలు ఎక్కువ వచ్చాయి. పిల్లల బట్టి మారింది రేటు. ఓకేనా. మీరు ఫస్ట్ టైం ఫామా లేదనుకుంటే మామూలుగా బయట తిప్పి మేపుతారనా? బయట మేపుతారు. ఓకేనా. వెళ్ళినాక వ్యాక్సిన్ అయితే వేసుంటారు. కానీ అన్నీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి పీపీఆర్ ఏం పల్లె బ్లూ టంగ్ కూడా వేసున్నారు. ఇంకేదైనా మీరు ఇక్కడ కొన్ని పిల్లలు కాదు కదా అన్న. వీటికి వ్యాక్సిన్ ఏమైనా వేస్తున్నారా? వ్యాక్సిన్ కూడా ఇంకోసారి వ్యాక్సిన్ వేయించుకోండి. చిన్నప్పుడు ఎప్పుడో పీపీఆర్ వ్యాక్సిన్ వేసుంటారు. అది ఎందుకంటే వాళ్ళు ఉన్నది చెప్తున్నారు. మళ్ళీ మనం ఏంటంటే అది ఒక 500 అవుతుంది. 500 కోసం మీరు ఎంత ఖర్చు పెట్టారు దాని గురించి ఇంటికి వెళ్ళినాక ఈ రోజు జర్నీ ఉంటుంది కదా, ఒక 2 డేస్ తర్వాత వ్యాక్సిన్ అది వేయించుకోండి. బయట తిప్పుతారు కాబట్టి ఇంక నేను చెప్పలే. ఫామ్ అంటే ఇంక మేత కొద్దిగా అలవాటు అయ్యేదా కొద్దిగా బయట తిప్పాలి. ఇంక బయటే మేస్తాయి కాబట్టి ఇక్కడ కూడా బయటే మేస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా. మనం ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎంత ఏంటి అనేది మనం అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. ఓకేనా అన్న. ఓకేనా. ఈ బండి అనేది మనకి గూడూరు మార్కెట్లోకి వస్తుంటాడు. మనకి తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎక్కడైనా సరే మన ఆల్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళేదానికి మన బండి గూడూరులో దొరుకుతుంది. ఒకవేళ నేను నెంబర్ అనేది బిజీగా ఉండి ఒకవేళ నా ఫోన్ కలవకపోతే ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఆయన కాంటాక్ట్ అవుతారు. గూడూరు మార్కెట్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యారంటే ట్రాన్స్పోర్ట్ ఎంత ఏంటని చెప్తారు. మనకి బండిలో కూడా పిల్లలు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు పడతాయి జాగ్రత్తగా 2-3 సార్లు కూడా పంపించున్నాను. ఒకే రోజు 103 పిల్లలు కూడా ఈ బండికి వేసాం. కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. మనకి ఒక 3 నెలలు 4 నెలల పిల్లలు అయితే మ్యాక్సిమం ఒక 100 పిల్లల దాకా అయితే వేసుకోవచ్చు. 4 months 5 months పిల్లలు కూడా మొన్న 103 కదా 103 పిల్లల దాకా అయితే వేసాం. ఒకసారి అతను మనకు ఇప్పుడు బండికి ఇన్ని లోడ్ చేస్తున్నాం. ఎక్కడ అడ్రస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని ఒకసారి ఆయనతో మాట్లాడదాం. వెనక నిలబడలే నిలబడు. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? కొంచెం నెంబర్ కనబండి ఎట్రా ఒక్కరు గూడు. ఓకే చాలు. గూడూరు నుంచి సూర్యాపేట ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 480
కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నావు? 22 రూపాయలు. 22 రూపాయలు అంటే ఏంది అంటే మామూలుగా 20 రూపాయలు పోతున్నారు చాలా మంది. 22 రూపాయలు అంటే ఏంది? బండి ప్రత్యేకత. నా బండి పెద్ద బండి జీవాలు ఎక్కువ పడతాయి. జీవాలు ఎక్కువ పడతాయి. ఎన్ని వేసుకోవచ్చు మాక్సిమం? 80 వేసుకోవచ్చు. 80 దాకా వేసుకోవచ్చు. చిన్న పిల్లలు అయితే 110, 100 వేసుకోవచ్చు. అంటే మన 3 months అలాంటి పిల్లలు అయితే 110, 100 పిల్లల దాకా వేసుకోవచ్చు. మొన్న కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళావు. 103 పిల్లలు, పెద్ద పిల్లలు కొంచెం నాకు తెలిసినంత వరకు 4 months, 5 months పిల్లలు వేసాం. దగ్గర కాబట్టి కొద్దిగా ఏం కాదు. దూరం జర్నీలో అంత రిస్క్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే ఏదైనా ఒక పిల్లలు నష్టపోయిన అన్న వాళ్ళు ఇబ్బంది పడతారు, నీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం దగ్గరగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి, కానీ లాంగ్ అయితే అంత లౌడ్ అయితే వేయొద్దు. మ్యాక్సిమం 70 కానీ 80 కానీ తీసుకో. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ గూడూరులో నా నెంబర్ కలవకపోతే ఆ నెంబర్కి కాల్ చేస్తారు, మాట్లాడు. ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరైనా కావాలన్నా కూడా నీ నెంబర్కి కాల్ చేస్తారు. ఓకేనా? పిల్లలు అయితే లోడేం పెద్దగా లేదు, కానీ చూసుకుంటా. ముందు కూడా క్యాబిన్లో వేసినట్టున్నావు. సరే సరే 15 పిల్లలు. సరే సరే అన్న, ఇబ్బంది లే, జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఓకేనా? నిదానంగానే వెళ్తాడు, ఇబ్బంది లే. నీకు తొందరగా వెళ్ళి తొందరగా రాలేమీ లేదు, నిదానంగానే వెళ్తాడు. ఓకేనా? ఓకేనా మనకి అన్నా? ఓకేనా? మన ఈ బండికి అనేది ఇందాక మన 4 months, 5 months వీడియోలో చూపించాను పిల్లలు. ఎందుకంటే ఆ వీడియో తీస్తూ మనం లోడ్ చేసేటప్పుడు తెలియదు. పిల్లలు అనేది ఆ వీడియోలో చూపించాను. మొత్తం 77 పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మొత్తం 77 పిల్లలు. ఉదయాన్నే 6 గంటలప్పుడు మనం 44 పిల్లలు కొనిచ్చాను. తర్వాత మనకి కర్నూలు బండికి పంపించిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అన్న అమౌంట్ ఉంది, రేటు కొద్దిగా తక్కువగా ఉన్నట్టున్నాయి, మళ్ళీ ఇంకొక 30 పిల్లలు తీసుకుంటాం అంటే 33 పిల్లలు అనేది ఇంకో బ్యాచ్ అనేది ఇప్పించావు. ఈ 44 పిల్లలు వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చి 14,500 బ్రదర్. 4 months, 5 months మ్యాక్సిమం 15 నుంచి 20 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. మనకి ఇంకొక బ్యాచ్ 33 పిల్లలు అనేది కూడా 4 months, 5 months పిల్లలు. అవి కూడా మ్యాక్సిమం 15 నుంచి 20 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. అవి 15,000 పిల్లలు. అవి వచ్చేసి మనకి 15,000 ఒక బ్యాచ్, 14,800 అనేది ఒక బ్యాచ్ పడ్డాయి. రీజనబుల్ రేటుకే వచ్చాయి. మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి కూడా చూపించాను ఆ వీడియోలో. ఈరోజు మార్కెట్ పెద్దగా నిన్న వారం కంటే ఈ వారం పెద్దగా రేట్లు అయితే లేవు పెద్దగా, కానీ అక్కడక్కడ కొన్ని కట్టలు మాత్రమే సేల్ అయ్యి. చాలా వరకు టైం మనకి 9:30 అవుతుంది కదా, ఇప్పుడు 9:30 అవుతుంది. మనం ఓన్లీ 4 months, 5 months పిల్లలు మాత్రమే వీడియో తీశాను. మేకల వీడియో తీయాలా, కటింగ్ పర్పస్ వీడియో తీయలేదు. తర్వాత వచ్చి మేము ఇంకా గొర్రెలు వీడియో తీయాలి, ఇంకా 2-3 వీడియోలు అనేది ఉన్నాయి. టైం 9:30 అవుతుంది. అయినా కూడా మన అన్న వాళ్ళు బండి అనేది లోడ్ చేశాను. అమౌంట్ అంతా ఫోన్పే లేట్ అయిపోయింది బాగా, అందువల్ల మాకు ఇక్కడ లేట్ అయిపోయింది. వాళ్ళ అమౌంట్ కట్టించేసి ఫోన్పే చేసేళ్ళకి లేట్ అయిపోయింది. ఇంకా బండి కూడా గేట్ బయటకు పంపించిన తర్వాత మార్కెట్ వీడియోస్ చేశాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.